అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యువర్ రెసిపీస్. ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ ఉసిరికాయ పులిహోర. ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ అయినా వెజిటబుల్ అయినా మనం కన్జ్యూమ్ చేయాల్సిందే. ఇలా చేయటం వల్ల సీజన్లో వచ్చే మార్పులకి మన బాడీలో ఇమ్యూనిటీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మరి ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో దొరికే ఉసిరికాయతో పులిహోర ఎలా చేయాలో చూద్దామా? దీనికోసం ముందుగా ఒక కప్పు ఉడికించిన రైస్ తీసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న 3 ఉసిరికాయలు, పావు టీ స్పూన్ జీరా, కొద్దిగా సాల్ట్ వేసుకొని మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక మనం మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ మిశ్రమాన్ని వేసుకొని, తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మాడిపోకుండా 3 నిమిషాలు వేయించుకొని ముందుగా ఉడికించుకున్న రైస్లో వేసుకోండి. తాలింపు గింజలు ఈ మిశ్రమంలో వేసి ఫ్రై చేసుకుంటే దూదిలా అవుతాయి. అందుకే సపరేట్గా తాలింపు పెట్టుకోవాలి. దీనికోసం ఇప్పుడు అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీరా వేసి వేగాక 10 నుంచి 12 జీడిపప్పులు పలుకులు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి అవి వేగాక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసి దోరగా వేయించుకోండి. పల్లీలు వేగాక 5-6 పచ్చిమిర్చి ఇలా చీలికలుగా వేసుకొని 2 ఎండుమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు వేసి ఇలా మూత పెట్టుకొని కలుపుకోండి. ఎందుకంటే వాతలు పెట్టుకునే కన్నా మూత పెట్టుకోవడం బెటర్ కదా. ఇలా వేగాక చిటికెడు ఇంగువ వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు అరచక్క నిమ్మకాయని ఉడికించిన రైస్లో పిండుకొని వేయించుకున్న తాలింపుని వేసుకోవాలి. ఆల్రెడీ ఉసిరికాయ మిశ్రమంలో సాల్ట్ వేసాం కదా, దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ వేసుకొని బాగా కలిసేటట్టుగా గరిటెతో కానీ చేతితో కానీ కలుపుకోండి. ఎంతైనా పులిహోర చేతితో కలిపితే కానీ టేస్ట్ రాదు కదా. చివరగా కొత్తిమీర చల్లుకున్నారంటే కమ్మనైన ఉసిరికాయ పులిహోర రెడీ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.